ఆశ చేత మనుజులాయువుగల నాళ్ళు తిరుగుచుందురు భ్రమా తిప్పలేక మురికి బాండముందు ముసురుని గలబంగి విశ్వదాభిరామ వినురవేమా. మురికి కుండల తాత్పర్యం: మురికి కుండలలోని తిండి కోసం ఈగలు ముసురుకున్నట్లు ఆయుష్ ఉన్నన్ని దినాలు మనిషి ఆశ చుట్టూ ఆశతోనే తిరుగుతూ ఉంటాడు. ఆశలపైన భ్రాంతిని వదులుకోలేడు. ఆయువు తిరిగిన తరువాత మన చేతిలో ఏదీ ఉండని ఆలుసుతులు, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు ఏవీ మన వెంట రావని మనిషి గుర్తించలేడు, భ్రాంతిని వదులుకోలేడు అని వేమన గారి వాక్కు. ఆశలుడుగకున్న పాశముక్తుడుగాడు ముక్తుడైనగాని మునియుగాడు మునియునైతే గాని మోగంబులుడుగవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశలు ఉడిగితే బంధాలు తొలగిపోతాయి అంటే మనుషులు ఆశలను అదుపులో పెట్టుకోవాలని, బంధాలు తొలగిపోతేనే మానవుడు మహనీయుడిగా మునిగా మారతాడని, ముని అయినప్పుడే వానికి మోహం తొలగిపోతుందని వేమన గారు తెలుపుతున్నారు. ఇంటిలోని ధనము నీది నాది అనుచును మంటిలోన దాచు మంకు జీవి కొండబోడు వెంట గుళ్ళ కాసైనను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు సంపాదన మీద ఆశతో తనకు సంపాదించిన ధనాన్ని ఇంటిలో దాచిపెట్టినట్లయితే నీది నాది అని లాక్కుంటారని, దోచుకుంటారని భయపడి భూమి లోపల ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. పాత్రలో దాచిన ధనాన్ని తాను చనిపోయినప్పుడు తన వెంట చిల్లిగవ్వ కూడా తీసుకుని పోలేడని మానవుడు ఎరుగడు. తాను చనిపోతూ తన వెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలియలేని మానవుడు ధనాన్ని ఎంతవరకు సంపాదించాలో, దాన ధర్మాలకు ఎంత వినియోగించాలో తెలుసుకోమని వేమన గారి వాక్కు. ఇంద్రియములు బట్టి ఏడ్చుచునుండగా వెర్రి మనుజుడేల వెదకు శివుని ఇంద్రియములు రోసి ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రి మనిషి శివుని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని శివుణ్ణి చూడాలి అని వేమన గారి భావం. ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన చచ్చుగాని ఈ సాగనీడు కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. దాత వద్ద లోభి ఉంటే చావనైనా చస్తాడు గాని దానం అనేది సాగనివ్వడు. తాను ఇవ్వకపోగా ఇచ్చేవారిని కూడా ఇవ్వనివ్వడు. గచ్చపొద కల్పవృక్షం నీడకు చేరుకుంటే ఏమి ఉపయోగం? కల్పవృక్షం కోరికలను తీరుస్తుంది, గచ్చక ఎందుకు పనికిరానిది. ఇరుకువచ్చు వేళ ఈశ్వరునెంతురు కరుణగనునె వట్టిగాసిగాక సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమా. ఇరుకు అంటే కష్టము అని అర్థం. కష్టం వచ్చినప్పుడు మానవులు దైవాన్ని తలుచుకుంటారు, శివుణ్ణి తలుచుకుంటారు. కానీ సుఖముగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దైవాన్ని తలచును కూడా తలచరు. అటువంటి వారిని ఈశ్వరుడు కూడా కరుణించడు. సుఖదుఖాలకు అతీతంగా మనస్సును నిలుపుకొని దైవం సత్యమని, మన జీవితం అశాశ్వతమని తెలుసుకోమని వేమన గారు చెబుతున్నారు. ఇల్లు నాలి విడచి ఇనుప కచ్చెలు గట్టి వంటకంబు నీటి వాంచలుడిగి ఒంటి నున్న ఎంత వదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా. ఇంటిని విడిచిపెట్టి కట్టుకున్న భార్యను వదిలిపెట్టి కామానికి గొళ్ళెం వేసి తిండి నీళ్లు మాని ఒంటరిగా కూర్చుని ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు. జీవిస్తూనే, చుట్టుపక్కలను పరిశీలిస్తూనే, మంచి చెడ్డలను గ్రహిస్తూనే తత్వాన్ని తెలుసుకోవాలి అని వేమన గారి వాక్కు. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చరచువాని వంశమెల్ల, చెరకు వెన్ను బుట్టి చెరపదాతి పెల్ల, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చెరుకుతుద వెన్ను పుట్టి చెరుకులో తీపిని నాశనం చేసినట్లు మంచివానికి మూర్ఖుడు పుట్టి వాని వంశాన్నే చెరుస్తాడు. తియ్యనైన చెరుకుగడ ఏపుగా చక్కగా పెరిగినప్పుడు దాన్ని పురుగు తొలిచి వెన్ను పుడుతుంది. అటువంటి వెన్ను పుట్టినప్పుడు ఆ చెరుకులోని సారాన్నంతా పీల్చివేసుకుని చెరకు పిప్పిని మాత్రమే ఉంచుతుంది. అటువంటి చెరకు తీపి ఉండదు. అలాగే చెడ్డవాడు పుట్టి వంశానికి ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేస్తాడు అని అర్థం. ఉన్నతావు వదలి ఊరూరు తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు, తన్నులోను చూడ తమ మెల్ల వీడును, విశ్వదాభిరామ వినురవేమా. మనం ఉన్న చోటును విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూచుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. అంటే మంచి చెడ్డలను గ్రహించాలి. చుట్టుపక్కల వారి జీవితాల నుంచి మంచి చెడుని తెలుసుకోవాలి. మనం చేసిన తప్పప్పులను బేరీజు వేసుకోవాలి. నీతిగా నిజాయితీగా ఉంటూ దైవనామస్మరణంతో ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అజ్ఞానం తొలగిపోతుంది అని వేమన గారి వాక్కు. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగు బోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్నటువంటి నలుపు పోతుందా? పోనే పోదు. ఆ విధంగానే ఎంత చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా హీనుడైన వాడు తన నీచ గుణాలను వదిలిపెట్టడు. కనుక నీచత్వంతో ఉండకూడదని, నీచ గుణాలు నేర్చుకోకూడదని మానవుడు జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానాన్ని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు.